హలో మామ, నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముంగడికి వచ్చిన నేను మళ్ళీ ఒక మంచి వీడియో తీసుకోవడానికి వచ్చేసాము. ఈరోజు అయితే మా మామ అయితే ఇలా మళ్ళీ కొరమండలకు పోదామని చెప్పిండు. ఇక వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, మంచి వీడియో మీకోసం ఈరోజు తప్పకుండా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, చాలా సర్ప్రైజ్గా ఉంటుంది లాస్ట్ వరకు. ఎందుకో కానీ కొర్రమీళ్ళు పడ్డప్పుడు మన ఉత్తరం పడేవి, మనము కొట్టినాయి అంటే ఒకటేసారి ఎంబడెంబడి తగులుతూనే ఉంటాయి చేపలు. అయితే ఈసారి అయితే ఏమాత్రం తగులుతాయి చూద్దాము. ఇక్కడ వాటర్ అయితే చాలా ఫుల్లో ఉంది వాటరు. ఇందులో మనకు చేప తగులుతుందా తగలదో చూద్దాం. కొర్రమీను ఉందంటే కంపల్సరీ అటాక్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, సర్ప్రైజ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. చాలా ఫ్లో వచ్చేసినాయి వాటరు. చెరువు లేక్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ చేపలు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ అంతా తుంగగా పెరిగింది, చాలా పెద్దగా అయిపోయింది పచ్చగా. ఫిషెస్ అయితే చాలా మటుకైతే ఈ తుంగలోకి వెళ్ళిపోతాయి, మనకు చాలా మటుకైతే అటాక్ చేయి. అందుకే నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అన్ని పొలాలు ఉన్నాయి, నాటు వేయడానికి రెడీ అవుతున్నాయి పొలాలు. రైతులు చాలా కష్టపడి చేస్తారు. ఇక్కడ వర్షాలు వచ్చినాయంటే చాలా వాటర్ ఫుల్ అయిందంటే వేసిన పంట అంతా నష్టపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా అయిపోయింది తుంగ. ఈ తుంగ అవతలకి నేను వేస్తున్నాను. ఈ తుంగకు తట్టింది అనుకో వైరు, కష్టం వదిలేసుకోవాలి. ఇక ట్రై చేస్తున్నాను నేను తుంగ తట్టకుండా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తాను ఫ్రెండ్స్.
కొర్రమీనుకు రబ్బర్ కప్ అంటే చాలా ఇష్టం. ఇది వాటర్ పైన వెళ్తున్న ఫ్లోకి రియల్గా కప్పన వెళ్తుందేమో అనుకొని మన కొర్రమీను చాలా ఫాస్ట్గా వచ్చి అటాక్ చేస్తుంది. చూడండి మీరు, మామూలుగా ఉండదు ఫ్రెండ్. ఇక్కడ చాలా పెద్ద సైజు కొర్రమీనులు ఉంటాయి ఇక్కడ. కానీ మనకు కొర్రమీనుకు మనం కరెక్ట్ గాలం ఆ ఏరియాలో పడ్డదనుకో కంపల్సరీ అటాక్ చేస్తుంది. ఈ కొర్రమీను పడాలంటే పరకలు వేరే గాలాలకు గుచ్చేస్తారు. మనమైతే ఓన్లీ రబ్బర్ కప్పునే వాడుతున్నాం. ఇక్కడ అదృష్టం అంతే, అక్కడ చేప ఉందనుకో అటాక్ చేస్తుంది, లేకపోతే ఆ రోజు వేస్ట్ అవుతుంది. కిస్మత్ ఉండాలి దేనికైనా. చూడండి ఇప్పుడు భారీ ఫిష్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి భారీ చేప, పెద్ద కొర్రమీను. చూడండి అక్కడ స్పాట్లో. వావ్, చూడండి మిస్ అయిపోతుంది. అది అర్థమైపోతుంది చూస్తుంటే మిస్ అవుతుందని, ఎందుకంటే సరిగ్గా అది మింగలేదు, ఫ్రాగ్ను మింగలేదు. అది ఎగ్జాక్ట్గా అది అటాక్ నోట్ల లోపలికి వెళ్ళిపోయింది అనుకో ఈజీగా చేప మిస్ కాదు మనకు. కాకపోతే అది జస్ట్ పట్టుకుంది అనుకో ఊసిపోతుంది. అదే జరిగింది ఇప్పుడు అక్కడ. మళ్ళీ అదే ప్లేస్లో వేస్తున్నాను చూడండి, ఎందుకంటే చేప ఒక్కసారి అటాక్ చేసిందంటే ఆ ఏరియానే తిరుగుతుంది మళ్ళీ అటాక్ చేయడానికి. చూడండి కంపల్సరీ తలగాలి ఇప్పుడు ఫ్రెండ్స్. లాస్ట్ వారు చూడండి, వచ్చేసింది చేప. ఎప్పుడు వచ్చినా కానీ జర స్లో చేసుకోవాలి గాలము, అప్పుడైతేనే మింగేస్తుంది అది. వచ్చేసింది పడ్డది. మొన్న కొట్టోడికి స్టిక్ ఇరిగిపోయింది, మీకు తెలిసిన విషయమే కదా. అప్పటి నుంచి నా రీల్ అనేది కొద్దిగా బ్రేక్ అయిపోయింది. అది దానివల్ల చాలా స్పీడ్గా గుంజలేకపోతున్నాను, ఆ రీల్ తడుతుంది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిస్ అయిపోయింది ఫిష్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.